వెల్కమ్ టు ద వీడియో. వెల్కమ్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం లాస్ట్ అయితే హెచ్టిఎంఎల్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అందరూ ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఓకే, మీరు ఫస్ట్ ఈ వీడియో చూసినట్టయితే నేనైతే ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో అయితే మెన్షన్ చేసింది. ఆ ప్లేలిస్ట్ లో వరుసగా ఎపిసోడ్స్ అయితే ఉంటాయి 1 నుంచి. ప్రతి ఒక్కరు ఎపిసోడ్ 1 నుంచి చూసుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలా అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి. సో నేనైతే క్లియర్ అండ్ క్లియర్ గా అయితే ప్రతి ఒక్క వీడియోని క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చాను. సో ఎవరో వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ దాకా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇవాళ టాపిక్ లో మనం ఏం నేర్చుకుంటాం? పిక్చరు, ఫేవికాన్, పేజ్ టైప్. ఈ 3 టాపిక్స్ ని మనం ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేసేసుకున్నాం. సో సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హెచ్టిఎంఎల్ పిక్చర్. ఈ పిక్చర్ అంటే ఏంటి హెచ్టిఎంఎల్ లో? సో ఇది ఒక ఎలిమెంట్. అలాగే ఇది దేనికి వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మన పేజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ విత్స్ ఉన్న ఫోన్ లో అయితే ఓపెన్ చేస్తాం. లైక్ ఒక ఫోన్ లో ఒక మాక్సిమం విత్ స్క్రీన్ ఉంటుంది, ల్యాప్టాప్ కి మాక్సిమం విత్ ఉంటుంది. అలా కాకుండా మన వెబ్సైట్ ను ఇంత పర్టికులర్ విత్ లో అయినా యూజ్ చేస్తాము. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్ లో అయితే యూజ్ చేస్తాం అనమాట. యాజ్ వి సీ ఇక్కడైతే ఒక విత్ ఉంటుంది, దీంట్లో ఇదంతా ఒక విత్. అలా మార్చేపటికి మన ఇమేజ్ కూడా మారాలి అని పెట్టుకోవడానికి మన పిక్చర్ ని అయితే వాడతాం అనమాట. సో ఈ పిక్చర్ ని ఎలా వాడతాము? ఈ పిక్చర్ ట్యాగ్ ని కింద చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ అయితే పిక్చర్ అని రాసింది కదా. సో అలా అయితే మనం పిక్చర్ అన్న యాట్రిబ్యూట్ ఇచ్చుకుని దానికి సోర్స్ ఇవ్వాలి కదా. మరి ఏదైనా ఇమేజ్ ఉంటే దానికి సోర్స్ ఇవ్వాలి. సో ఆ సోర్స్ అని రాసి మీడియా అంటే ఏంటి? లైక్ మీడియాలో మనం ఏం మెన్షన్ చేసాం? మినిమం విత్ అయితే మనం వీడియోలో అయితే మెన్షన్ చేసాం అనమాట. సో యాజ్ వి సి దాన్ని ఎలా రాస్తారు? ఈ మీడియా ఈక్వల్స్ టు డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ పారెన్సిస్, అందులో మనం మినిమం విత్ ఈక్వల్స్ టు 650 పిఎక్స్ అనేది ఇచ్చుకున్నాం అనమాట. మినిమం విత్ అనేది 650 పిఎక్స్. అంటే వీళ్ళకి ఏమని, మన వెబ్సైట్ అయితే 650 పిఎక్స్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పుడు మనం మినిమం విత్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది మాత్రం ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నాకు మినిమం విత్ వచ్చేసి 465 పిఎక్స్ ఉంటే మనకు ఆ ఇమేజ్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ 650 పిఎక్స్ ఉన్నప్పుడు ఏం ఇమేజ్ ప్రింట్ అవుతుంది? ఇమేజ్ ఫుడ్ అన్న ఇమేజ్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. అదే 465 అన్న పిఎక్స్ వచ్చినప్పుడు మన సైట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ విత్ ఇలా మారుస్తూ ఉంటే, నాకు నేను ఇలా మారుస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఏమైతుంది? విఎస్ కోడ్ యొక్క విత్ అయితే మారుతా ఉంటుంది. అలా కాకుండా నేను ఫుల్ గా పెడితే నాకు ఇమేజ్ ఫుడ్, ఎందుకంటే అది మాక్సిమం విత్ లో ఉంది. లైక్ మినిమం విత్ 650 మించి ఉంటే అప్పుడు అది ఇమేజ్ ఫుడ్ అనేది ప్రింట్ చేస్తాయి. అలా కాకుండా నేను 465 పిఎక్స్ లో పెట్టాను అనుకోండి, నాకు కార్ ఇమేజ్ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా ఏది మ్యాచ్ అవ్వకుండా విత్ ఉంటే, ఇప్పుడు ఈ రెండు ఉన్న లైన్స్ లోనూ విత్ మ్యాచ్ అవ్వకపోతే, లైక్ కింద ఇమేజ్ సోర్స్ లైన్ ఉంది, ఇమేజ్ గోల్ డాట్ పీజీ జేపీజీ అని అయితే ఉంది. సో ఆ ఇమేజ్ అయితే మనకైతే వెబ్సైట్ లో అయితే డిస్ప్లే అవుతుంది. సో పిక్చర్ అనే ట్యాగ్ ని దానికి వాడతారు. లైక్ ఇదిగోండి, దేర్ ఆర్ టూ మెయిన్ పర్పస్ ఆఫ్ ద పిక్చర్ ఎలిమెంట్. లైక్ ఒకటేమో విత్ మెన్షన్ చేస్తుంది, ఇంకోటి ఫార్మాట్ సపోర్ట్. అంటే ఏంటంటే కొన్ని బ్రౌజర్స్ ఉంటాయి. లైక్ అదర్ బ్రౌజర్స్ చూసుకున్నట్టయితే కొన్ని జేపీజీ సపోర్ట్ చేస్తే, కొన్ని సపోర్ట్ చేయవు. కొన్ని పిఎన్జీ అనే టైప్ ఫార్మాట్ ని సపోర్ట్ చేస్తే, కొన్ని సపోర్ట్ చేయవు. లైక్ బ్యాండ్ విత్ అంటే, లైక్ మనం దాన్ని ఎందుకు యూస్ చేస్తాం? లైక్ స్మాల్ స్క్రీన్ ఉంటే ఒక ఇమేజ్ చూపించాలి, లార్జ్ స్క్రీన్ ఉంటే ఒక ఇమేజ్ చూపించాలి అన్న దానికోసం మనం ఈ పిక్చర్ అన్న ట్యాగ్ అయితే వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి? ఫేవికాన్. సో ఫేవికాన్ అనేది ఎలా వాడతారో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ అయితే సేవ్ చేసుకున్నాం, హెచ్టిఎంఎల్ ఫేవికాన్ డాట్ హెచ్టిఎంఎల్. అది ఆల్రెడీ మన ఇదిగో ఇక్కడైతే సేవ్ చేసాం చాలా. సో మన షార్ట్కట్ ఏంటి? shift1.enter. సో ఈ ఫేవికాన్ లో మనం చేసేది ఏముండదు, జస్ట్ ఇప్పుడు ఇక్కడ గూగుల్ అని కొడతాం. నాకేమైంది? ఆ, ఈ పైన నా కర్సర్ ఉన్న దగ్గర చూడండి, అక్కడ గూగుల్ ఇమేజ్ ప్రింట్ అవుతుందా లేదా? సో అది మన వెబ్సైట్ కి ఎలా ప్రింట్ చేసుకోవాలి అనేది ఈ ఫేవికాన్ ద్వారా మనం చూద్దాం. సో దాన్ని ఎలా రాస్తాం? నార్మల్గా ఇప్పుడు మనం సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని ఎలా లింక్ చేస్తాం? లింక్ రిలేషన్షిప్ ఏమిస్తాం? సిఎస్ఎస్ లైక్ స్టైల్ షీట్స్ కాబట్టి స్టైల్ షీట్స్ అని ఇస్తాం. అలాగే దీన్ని ఏంటిది మనం దేనికి లింక్ చేస్తున్నాం? ఫేవికాన్. ఫేవికాన్ అంటే ఏంటి? అక్కడ ఉండేది ఏంటిది? ఐకాన్, ఒక స్మాల్ ఐకాన్. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మన వెబ్సైట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం రిలేషన్షిప్ లో ఏమిస్తాం? ఐకాన్. హెచ్ఎఫ్ అంటే మనం ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేస్తాం. సో టైప్ ఏంటది? ఐకాన్ కాబట్టి ఇమేజ్ స్లాష్ ఎక్స్ ఐకాన్ అని రాస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ ని లింక్ లో మన ఇమేజ్ ఏదో ఒకటి పెడదాం.
నా దగ్గర ఎపిసోడ్ 10 అన్న ఇమేజ్ అయితే ఉంది. సో నేను దాన్ని మెన్షన్ చేస్తున్నాను. యాజ్ వి సీ మన సైట్ లోకి వెళ్ళి మనం చెక్ చేసేసుకున్నాం. గో లైవ్ అయితే క్లిక్ చేద్దాం అన్నమాట. మన లైవ్ సర్వర్ నుంచి మన సైట్ ని చూసుకుందాం. సో నేను చెప్పినట్టే ఇప్పుడు నా కర్సర్ దగ్గర చూడండి ఏం కనిపిస్తుంది. నా ఇమేజ్ నేను ఏదైతే అప్లోడ్ చేశానో ఆ ఇమేజ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఇమేజ్ అయితే తీసేస్తాను. నేను ఇప్పుడు ఆ ఇమేజ్ ని కామెంట్ లో పెట్టాను. సో చూసుకుంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, నథింగ్. ఇట్స్ నార్మల్. ఒక నార్మల్ గా వాళ్ళు ఏదైతే డిఫాల్ట్ గా పెట్టారో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనం ఏదైనా ఇమేజ్ పెట్టాలి, నాకు ఒక ఐకాన్ ఉంది నా ఛానల్, నా వెబ్సైట్ కి ఈ పలానా ఐకాన్ అనేది ఉందంటే దాన్ని మనం ఈ ఫాబ్కాన్ అన్న ట్యాగ్ యూస్ చేసి చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటిది, టైటిల్. టైటిల్ అంటే మనకి ఇదే బేసిక్ టాపిక్, ఏమి ఉండదు, మన పేజ్ గురించి చెప్తుంది. లైక్ ఇప్పుడు మన టైటిల్ ఏముంది, డాక్యుమెంట్. నేనేం రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ విత్ బిఎస్ఎస్ అని మెన్షన్ చేశాను. మన లైవ్ సర్వర్ లోకి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది ఇక్కడ, నాకు ఐకాన్ పక్కనే కోడ్ విత్ బిఎస్ఎస్ నా డాక్యుమెంట్ మెన్షన్ చేస్తుంది. నా డాక్యుమెంట్ యొక్క నా వెబ్సైట్ యొక్క పేరు మెన్షన్ చేస్తుంది. టైటిల్ అంటే ఏంటి, విచ్ డిఫైన్స్ ద నేమ్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్. మన వెబ్సైట్ ని డిఫైన్ చేసేదే టైటిల్. టైటిల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని కొట్టాం కాబట్టి అది అది గూగుల్ వెబ్సైట్ కాబట్టి గూగుల్ అని చూపిస్తుంది, వేరేది ఏం చూపించదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్ విత్ బేసెస్ అన్న వెబ్సైట్ అనుకోండి, కోడ్ విత్ బేసెస్ అని చూపిస్తుంది. లేదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ W3 స్కూల్స్ అన్న వెబ్సైట్ ఉంది, దాన్ని ఓపెన్ చేసా, నేను హెచ్టిఎంఎల్ అని నొక్కా అంటే నాకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ కనిపిస్తుంది. అది ఏం చెప్తుంది, నా పేజ్ లో ఏం కనిపిస్తుంది అనేది అక్కడ చెప్తుంది. సో ఇదనమాట పేజ్ టైటిల్ వచ్చేసి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఇందులో ఎవరికైనా డౌట్లు ఉన్నాయి అంటే మీరు వెంటనే కామెంట్ లో వెళ్ళి నాకు మెన్షన్ చేయండి. నేను విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అయితే మీకు అయితే రిప్లై ఇస్తాను. నాకు కామెంట్ వచ్చిన వెంటనే మీకు తిరిగితే రిప్లైలో అయితే మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ఒకవేళ ఏమైనా పెద్ద డౌట్ అయితే నేను చెప్తున్నాను కదా, మన నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. అంతవరకు సెలవు, ఉంటాను గాయస్. వీడియోని మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.